ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనే పని లేదండి. చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఇంట్లోనే మనం చీజ్ రెడీ చేసుకోవచ్చు. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ప్రాసెస్‌లోకి వెళ్దామా? దీనికోసం ప్యాకెట్ పాలు, ఆవు పాలు, గేదె పాలు ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఆవు పాలను తీసుకుంటున్నాను. మనం తీసుకున్న పాలని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలండి. పాలు మరీ మరగాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. పాలను 2 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ ఏసి స్పూన్‌తో కలుపుతూ ఉండాలండి. ఇలా కలపగానే పాల నుంచి మనకొక ముద్దలాగా సెపరేట్ అయ్యి వస్తుంది. నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ పాలను తీసుకున్నట్టయితే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్‌ట్రా వేసుకోండి. వెనిగర్ ప్లేస్‌లో మీరు నిమ్మకాయ రసాన్ని కూడా యూజ్ చేయొచ్చండి. చూడండి పాల నుంచి సెపరేట్ అయిన ఈ ముద్ద ఎంత సాగుతుందో అసలు. చీజ్ అయితే భలే వచ్చింది. ఇప్పుడు దీన్ని కూల్ వాటర్‌లో ఏసి ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు చీజ్ సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన పాలున్నాయి గదండీ! ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, మనం రెడీ చేసుకున్న చీజ్‌ని వాటర్‌లో ఒక అర నిమిషం పాటు ఉంచాలండి. దీనివల్ల సాల్ట్ అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బయట కొనాలంటే చిన్న పీసే రూ. 100 అండి. చూడండి ఎంత బావుందో, ఎంత స్ట్రెచీగా ఉందో అసలు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చీజ్‌ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచి మనకెప్పుడు కావాలి అంటే అప్పుడు యూజ్ చేసుకోవడమేనండి. అంతేనండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్‌గా హోమ్‌మేడ్ చీజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ చీజ్‌తో ఒకసారి సింపుల్‌గా బర్గర్ చేద్దామండి. దీనికోసం నేను ఒక 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఉప్పు, కారం మిక్స్ చేసి ఆమ్లెట్‌లా వేస్తున్నానండి. ఇది ఒకవైపు కాలి రెండో వైపు టర్న్ చేసుకున్నప్పుడు మనం రెడీ చేసుకున్న చీజ్‌ని తురిమి వేసుకుంటున్నాను. దీనిపైన కట్ చేసుకున్న ఆనియన్, టమాటో పీసెస్ పెట్టుకొని ఒక బన్ తీసుకొని కొంచెం దాన్ని బటర్ వేసి రోస్ట్ చేసుకున్నానండి. మనం చేసుకున్న ఆమ్లెట్‌ని బన్ మధ్యలో పెట్టుకొని తినడమేనండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.